హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ రోటి పచ్చడి. చింతకాయల సీజన్ వచ్చేసింది కదా, చింతకాయలతో రోటి పచ్చడి తయారు చేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ, దోశ లాంటి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో రకరకాల రోటి పచ్చళ్ళు ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చింతకాయలు సీజన్లో స్టార్టింగ్లో అనుకోండి, చింతకాయలు గింజలు కట్టకుండా లేతగా ఉంటాయి. అలాంటి చింతకాయలు తీసుకున్నాం అనుకోండి, వెంటనే మనం పచ్చడి తయారు చేసేసుకోవడానికి బాగుంటుంది. ఒకవేళ గింజలు కట్టేసినవి అయితే మనం ఒక 2 రోజులు ఉప్పులో ఊరపెట్టి తీసుకుంటే పచ్చడికి బాగుంటాయి. ముందుగా చింతకాయల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న చింతకాయలకి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. లోపల కొంచెం పీచు లాంటిది ఉంటే తీసేసుకోవాలి. వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే చింతకాయలన్నీ కూడా లేతగా ఉన్నాయి, గింజ కట్టకుండా ఉన్నాయి. చింతకాయలన్నిటికీ కూడా ఇలా పీచు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. 1 కప్పు చింతకాయలకి 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు పడతాయి. ఇప్పుడు ప్యాన్లోకి 1.5 గరిటె వరకు నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. నూనె కాగిన తర్వాత ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా చింతకాయలు వేసేసుకోవాలి. చింతకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు నూనెలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా నూనెలో వేయించుకున్న వెంటనే కొంచెం మెత్తపడిపోతాయి. మనకి చింతకాయ తొక్క దలసరిగా కనిపించినా కానీ లోపల గుజ్జు మెత్తపడుతుంది. చింతకాయ పచ్చిమిరపకాయ వేసుకున్న పచ్చడి ఇలా నూనెలో వేయించకుండా పచ్చిగా కూడా చేసుకోవచ్చు, కానీ నూనెలో వేసుకున్నది వేరే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. చింతకాయ ముక్కలు మగ్గినయో లేదో చూసుకోవాలి అంటే ఇలా ఒకసారి గరిటతో అన్నట్టయితే లోపల గుజ్జు ఇలా బయటకు వచ్చేస్తుంది. మనకి చింతకాయ అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని మగ్గనివ్వాలి. కొత్తిమీర కూడా పచ్చివాసన లేకుండా వేయించుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు పల్స్ మోడ్లో పెట్టుకుని ఒకసారి తిప్పుకుని దాంట్లో గింజలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. మనం లేతగా ఉన్న కాయలు తీసుకున్నాం కాబట్టి గింజలు ఏమీ లేవండి. కొంచెం ముదిరిన కాయలు తీసుకుంటే మాత్రం పల్స్ మోడ్లో ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి గింజలు కొంచెం సపరేట్ అవుతాయి. అప్పుడు గింజల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడగా నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతకాయ పచ్చడి మనం చింతకాయ తొక్కతోనే తయారు చేసుకున్నా కానీ చాలా మెత్తగా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. దీంట్లో కారం తగ్గినా ఉప్పు తగ్గినా కానీ యాడ్ చేసుకోవచ్చు. కారము తక్కువ అనిపించినట్టయితే నూనెలో పచ్చిమిరపకాయల్ని వేయించుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చింతకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. చింతకాయలు వేయించుకున్న ప్యాన్లోనే మళ్ళీ ఒక 2 గరిటెల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. ఈ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడుతూ ఇంకా శనగపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇంగువ ఇష్టపడము అనుకుంటే ఇంగువకి బదులుగా 6-7 వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకుని వేసుకుని వేయించుకోవాలి. పోపు చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని తయారు చేసుకున్న చింతకాయ పచ్చడిని కూడా వేసేసుకుని కలుపుకోవాలి. పోపులో చింతకాయ పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 నిమిషం పాటు ఇలా గరిటతో కలుపుకోవాలి.
ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటే నూనె అంతా కూడా పచ్చడి పీల్చేస్తుంది. పుల్లగా కారంగా చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.